హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. వాస్తుశాస్త్రం ప్రకారం కర్పూరం చాలా ఉపయోగకరమైన పదార్థం. ఎందుకంటే కర్పూరం సానుకూల శక్తికి ప్రధాన మూలం. ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది, ఆర్థిక సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. హిందూ మతంలో కర్పూరానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది ప్రత్యేకంగా శుభ సందర్భాలలో పూజా ఆచారాలలో ఉపయోగించబడుతుంది. ఇది ప్రధానంగా హవాన్ ఆర్తిలలో పవిత్రమైన సుగంధ పదార్థంగా ఉపయోగించబడుతుంది. తద్వారా వాతావరణం సానుకూల శక్తితో నిండి ఉంటుంది. అటువంటి పరిస్థితులలో కర్పూరాన్ని జేబులో ఉంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనకరమైన ఫలితాల గురించి బొకారాస్ చేస్ భవిష్య దర్శన్ కేంద్రానికి చెందిన సీనియర్ జ్యోతిష్యుడు సత్యనారాయణ శర్మ తెలియజేశారు. జ్యోతిష్యుడు సత్యనారాయణ శర్మ ప్రకారం ఉదయం స్నానం చేసిన తర్వాత మీరు మీ కుడి జేబులో తెల్ల రుమాలు లోపల లేదా పర్సులో 2 కర్పూరాన్ని ఉంచుకుంటే మీలో సానుకూలత శక్తి వస్తుంది. లక్ష్మీదేవి పరిశుభ్రమైన ప్రదేశంలో నివసిస్తుంది, అందువల్ల సంపద, ఆర్థిక పురోగతిని అందిస్తుంది. శాంతిని పొందండి. మీరు తరచుగా ఒత్తిడికి గురవుతుంటే మీ జేబులో కర్పూరాన్ని ఉంచుకోండి. ఇది సానుకూల శక్తిని ఇస్తుంది. మనసు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. మనసు ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. కుటుంబ కలహాలు, ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవల వాతావరణం ఏర్పడితే సాయంత్రం పూట ఒకసారి రాగి నాణ్యాన్ని జేబులో పెట్టుకొని గదిలో ఉండండి. ఇది సంబంధాలను మెరుగుపరుస్తుంది, వైవాహిక జీవితాన్ని సంతోషపరుస్తుంది. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.